ఇక్కడ మనతో సంపూర్ణేష్ బాబు ఉన్నారు. ఆయన తన 11 ఇయర్స్ సినీ జర్నీని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జర్నీపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, బాగున్నా. ఇప్పుడు మీరు ఫస్ట్ సినిమా చేశారు కదా, హృదయ కాలేయం. అది కొంచెం ఇదిగా ఉంటుంది, అంటే కాలుతుంటే హృదయం వెళ్ళిపోయి ఆ సీన్ మీకు చూసిన తర్వాత ఎలా అనిపించింది? బాగా అనిపించింది, ఎంజాయ్ చేసామండి. అంటే ఫస్ట్ అది షార్ట్ చేసేటప్పుడు కూడా నా అడిగారు, అంటే ఫస్ట్ సినిమా మళ్ళీ దాని మీద పడుకోవడం, శ్మశానం అదంతా పడుకోవడం, దాన్ని అంటించి ఇదంతా ఉంటుంది, నీకు ఓకేనా లేకపోతే డూప్లికేట్ చేద్దామని అడిగారు. అలాంటి అవకాశం ఒక ఆర్టిస్టులకు మాత్రమే ఉంటుంది. అమ్మాయి నా సినిమాలో మరెవరు చేయడం ఎందుకంటే నేనే చేస్తాను, ధైర్యంగా చేశాను, చాలా హ్యాపీ. ఫస్ట్ సినిమాకే అలా చితి మీద పడుకోవడం మీకు ఎలా అనిపించింది? అదే హ్యాపీ అనిపించింది అంటున్నా. ఎందుకంటే మళ్ళీ అలాంటి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ నా ప్లేస్లో వేరే వాళ్ళు చేస్తే అది నేను మిస్ అయ్యాను. అంటే మనం ఎలా ఉంటుంది చూసుకోవడానికి హ్యాపీ మేడం. ఆ రోజు కూడా అది చెప్పేవాళ్ళు. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ఏది ది బెస్ట్ అనిపిస్తుంది? అంటే ప్రతి సినిమా నేను ఈ సినిమా బెస్ట్ అన్నట్టుగానే చేస్తా. కాకపోతే మీరు అన్నట్టుగా కొంచెం బాగా నడవకపోవడం వల్ల అయ్యో అది ఫ్లాప్ అయింది, అది బ్యాడ్ అని, ఇది హిట్ అయింది, ఇది మంచిదని కాదు. కాకపోతే మీకు ఏ సినిమా ఇష్టం ఏంటంటే, నా కెరియర్ సంపూర్ణ బాబుకు లైఫ్ ఇచ్చి నిలబెట్టి ఈ స్థాయికి తెచ్చిన హృదయకాలం కాబట్టి, బట్ హృదయకాలం ఇష్టం. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే ముందు మీరు ఒక హీరో కదా, హీరోగా బిగ్ బాస్కి వెళ్ళడం కరెక్టా కాదా అని ఏమన్నా ఆలోచించుకున్నారా? ఆలోచించలేదు. అది చాలా పెద్ద షో కదా, అప్పటికే తారకన్న దాన్ని యాంకరింగ్ చేస్తుండు. చాలా పెద్ద షో, తెలుగులో ఫస్ట్ టైం మనల్ని అడిగారు అని ఆ మైండ్లోనే ఉన్నా, కానీ ఇంకా ఏం ఆలోచించలేదు. బిగ్ బాస్లో ది బెస్ట్ వరస్ట్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? నేను పోవడం బెస్ట్ అండి, రావడం వరస్ట్ అండి. మరి రావాలి అనుకున్నారు కదండి, అది వరస్ట్ ఎలా అవుతుంది? నేను అందులో నుంచి వచ్చాక, మధ్యలో నుంచి, అదే వరస్ట్ అంటున్నా. నేను వెళ్ళడం ఎంత గొప్పదో. అంటే సరే, నేను 2 వారాలకు సరే ఫస్ట్ వారంకు ఎలిమినేషన్ వచ్చినా కానీ అది ఇంకోలా ఉండేది. కాకపోతే నేను ఉండలేక వచ్చాను కదా, అది నా బ్యాడ్ లక్. అయితే ఇప్పుడు సోదరా మూవీ చేస్తున్నారు, అన్నదమ్ముల కాన్సెప్ట్తో మీరు మూవీస్ ఆల్రెడీ చేశారు. ఇప్పుడు ఈ మూవీ కూడా అదే అనుబంధంతో తీస్తున్నారు. ఆ అనుబంధానికి ఈ అనుబంధానికి డిఫరెన్స్ ఏంటి? ఈ అనుబంధం డిఫరెంట్ అండి. ఇది ముగ్గురు అన్నదమ్ములు, ఇప్పుడు కొబ్బరిమట్లో కూడా ముగ్గురు అన్నదమ్ములు అంటారు. వాళ్ళకు పెద్ద దిక్కు అన్ననే, మనమే చేసాం. మీరు అనుకున్నట్టుగా హృదయకాలయంలో కూడా అన్నదమ్ములు ఉంటారు, అంత అనాథలు, ఎవరికి తల్లిదండ్రి పేరెంట్స్ ఎవరు ఉంటారు. ఇది ఒక కుటుంబ కథా చిత్రం. అమ్మ, నాన్న, ఒక మేనమామ, ఒక తమ్ముడు, ఒక బాధ్యత. అందులో హీరో సోడా కంపెనీ ఉంటుంది సోదర సినిమాలో, సంజేష్ బ్రదర్గా చేశాడు. గురుగారు బాబుమోహన్ గారు తండ్రి క్యారెక్టర్, ప్రగతి మన ప్రభావతి గారు మదర్ క్యారెక్టర్. అంటే ఒక కుటుంబ కథా చిత్రం. మీరు అంటే అలా అంత కామెడీ ఉంటుంది, కానీ అన్నదమ్ముల సెంటిమెంటు, లవ్ సెంటిమెంటు, ఫ్యామిలీ డ్రామా. సోదరా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చక్కటి కుటుంబ కథా చిత్రం. అంటే సంపూర్ణేష్ బాబు డైలాగులు, డ్యాన్స్లు ఇవే కాకుండా ఒక యాక్టింగ్ పరంగా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి సినిమా. అంటే ఇంతకు ముందున్న సినిమాల్లో మాదిరిగా కొంచెం డైలాగులు, డ్యాన్స్లు అలాంటి ఫైట్లు ఏం లేవండి. చక్కటి ఫ్యామిలీ డ్రామా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇదండి సంపూర్ణేష్ బాబు చెప్పిన విశేషాలన్నీ చూశారు కదా. ట్యాగ్ తెలుగు సైనింగ్ ఆఫ్. ప్రజావాణి. నెల 25వ తారీఖు ఏప్రిల్ 25న సోదర మూవీతో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.